కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ సినిమాలు సీరియల్స్లో నటిద్దామని అనుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అందరి వ్యక్తిగత జీవితాలతో ఆడుకున్న కేటీఆర్ హరీష్ రావులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఇక ఇదే అంశంపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అన్న చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అంటే డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతుంది కాంగ్రెస్. ఇచ్చిన హామీలను అమలు చేయలేకుండా దొంగల్లాగా తెలంగాణ ప్రజలకు దొరికిపోయారు కాబట్టి ఇచ్చిన హామీలలో అందుకే ఈ డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతుందంటూ కూడా ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంతో మమ్మల్ని పిలుస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు, హరీష్ రావు చెప్తున్నాడు. అంటే ఫోన్ ట్యాపింగ్లో ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన దొంగలు వాళ్ళు, కాళేశ్వరంతో పేరుతోని 1,00,000 కోట్లు దొంగిలించిన దొంగలు వాళ్ళు, ప్రాణహిత చెవెళ్ళ పేరుతోని దొంగిలించినటువంటి దొంగలు వాళ్ళు, అట్లాగే పాలమూరు రంగారెడ్డి పేరుతోని దొంగిలించినటువంటి దొంగలు వాళ్ళు, మిషన్ భగీరథ పేరుతోని దొంగిలించిన దొంగలు, అంతిమంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి వాళ్ళు, దోసుకున్న సొమ్ము దాచుకున్నటువంటి వాళ్ళు, దాచుకున్న సొమ్ముని కాపాడుకోవడం కోసం అధికారాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలనేటువంటి దానికోసం వివిధ రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, అధికారుల, ఐఏఎస్ల, ఐపీఎస్ల, వ్యాపార వర్గాల ఫోన్లను, వాళ్ళ సమాచారాన్ని దొంగిలించినటువంటి దొంగలు వాళ్ళు. కాబట్టి అసలు దొంగలు వాళ్ళు. చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసినటువంటి మోసాలు, వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ దుర్మార్గాల్లో ఒక దుర్మార్గం ఇలా ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం ఇలా చట్టం ముందు దోషులుగా వాళ్ళు తేలుతుండ్రు కాబట్టి, వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి, సత్యాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాని నుంచి సైడ్ ట్రాక్ కావడం కోసం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, దేశ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, అది కాంగ్రెస్ కూడా చేస్తుంది. కాంగ్రెస్ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి, కావట్లేదని కూడా నిరూపించగలుగుతాడా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా దోసుకున్నటువంటి, అత్యధికంగా డబ్బును సంపాదించుకున్నటువంటి, అత్యధికంగా ఆస్తులు మూటగట్టుకున్నటువంటి కుటుంబంగా కేసీఆర్ అండ్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా తప్పులన్నీ కూడా బయటకు వస్తాయి. దాని నుంచి వాళ్ళు రక్షణ కావాలి, కాపాడుకోవాలని అంటే ఇక్కడ 10 కాలాలు కాదుగా 20 కాలాల పాటు, 30 కాలాల పాటు మా చేతుల్నే అధికారం ఉండాలి, మా చేతుల్నే రాజ్యం ఉండాలి. ఇంకోరు అధికారంలోకి రావద్దు. ఇంకోరు అధికారంలోకి రావద్దంటే ఇంకోరిలో మా గురించి ప్రశ్నించేటువంటి చైతన్యం రావద్దు. మా గురించి బయట సంబంధించిన ప్రజలకు వాస్తవాలను చెప్పేటువంటి ఒక చైతన్యం కూడా ఎవరికి ఉండొద్దు. మా దయాదాక్షిణాల మీదనే పార్టీలు నడవాలి, మా దయాదాక్షిణాల మీదనే వివిధ రాజకీయ నాయకులు నడవాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన, నియంత్రితమైనటువంటి ఆలోచనలకు పోయి ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారు. కేటీఆర్ ఇంకో కామెంట్ చేశాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఓన్లీ సీరియల్ డ్రామా లాంటిది అని చెప్పేసి అన్నాడు. నిజంగానే సీరియల్ డ్రామా అనుకోవచ్చా ఎట్లా? ఆయన మొత్తం ఒక ఫోన్ ట్యాపింగ్ చేసి సీరియల్ డ్రామారావు నడిపిండు. అంటే భార్యాభర్తల ఫోన్లని ఒక సీరియల్ లాగా ఎంజాయ్ చేసిండు. వ్యక్తిగతమైనటువంటి సమాచారం తెలుసుకొని వాళ్ళని లోపరుచుకునేటువంటి ఒక ప్రయత్నం చేసి ఇట్లా అనేక రకాల దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి, అనేక రకాల పాపాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అట్టినే కనిపిస్తుంది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా బిగ్ బాస్ అంటే కేసీఆర్ ప్రమేయం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. నిజంగా కేసీఆర్ ప్రమేయం ఉందా? నిజంగా ఆయనకు నోటీసులు ఇస్తారా? ఎవరి ప్రమేయం ఉన్నా, ఏ అధికారి ప్రమేయం ఉన్నా, ఏ రాజకీయ నాయకుని ప్రమేయం ఉన్నా, ఏ బిగ్ బాస్ ప్రమేయం ఉన్నా వారికి తప్పకుండా, వారి ప్రమేయం ఉంటే తప్పకుండా నోటీసులు ఇస్తారు. చెప్పండి, ఇప్పుడు ఈ బొగ్గుల కుంభకోణం బయట ఆధారాలతో సహా బయట పెట్టినందుకే ఈ అన్ని డైవర్ట్ చేయడానికి అనేది ప్రధాన ఆరోపణ. అసలు పొగ్గు కుంభకోణమే జరిగితే, టెండర్లలో గోల్మాలే జరిగితే మీ బీఆర్ఎస్ వాళ్ళకి రావు కదా టెండర్లు. మీ బీఆర్ఎస్ వాళ్ళు టెండర్లు ఎట్లా దక్కించుకుంటారు? ఆ టెండర్లు మా కాంగ్రెస్ పార్టీలో దక్కించుకుంటారు కదా, లేదు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే దక్కించుకుంటారు కదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ట్యాగ్ చేస్తూ 2 ఒకటే అన్నట్టు మాట్లాడదు. అంటే కిషన్ రెడ్డి గారు పాపం ఆ శాఖ తనకానే ఉందనుకుంటా. ఆ శాఖ మంత్రి అయి ఉండి ఆ శాఖలో టెండర్ ప్రక్రియ 49% సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంది. కాబట్టి దాంట్లో సిస్టమ్ ఎట్టుంటుంది, ప్రొసీజర్ ఎట్టుంటుంది అని తెలిసి కూడా అట్లా మాట్లాడటం అనేటువంటిది దుర్మార్గం, దురదృష్టకరం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయిన పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళకు సహకరించారు కాబట్టి, ఇద్దరు కూడా ఒకటే కాబట్టి, కూడబదులుకున్నారు కాబట్టి, వాళ్ళకు ఆపద వచ్చేసినప్పుడు మధ్యవర్తిత్వంగా బీఆర్ఎస్కు సపోర్టెడ్గా మాట్లాడటం అనేది ఆయనకు ఆనవాయితీగానే వచ్చేస్తుంది.
కాబట్టి ఆ రెండు వేరు కాదు. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ రెండు కూడా వేరు కాదు, ఈ రెండు కూడా ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రజారంజకమైనటువంటి ప్రభుత్వము, దీన్ని చూసి జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఆయన మాట్లాడుతున్నదంటే సత్యం లేదు. ఇది పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరున్నా సరే, ఆ కేటీఆర్ కావచ్చు, అవసరమైతే కేసీఆర్ కావచ్చు, ఎవరున్నా సరే నోటీసులు తీసుకోవాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, శిక్షణ అనుభవించాల్సిందంటూ కూడా నకరకల్ ఎమ్మెల్యే నోముల వీరేశం స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.